హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మీరు ఒకరోజు రీసెర్చ్ చేయండి, ఒకరోజు పోయిరండి మీరు. 5,800 ఎకరాల భూములు, 5,800 ఎకరాల భూములు, ఒక్కొక్క ఎకరం విలువ 10 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల విలువైన భూమి. ఆ భూములను ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరిట అభివృద్ధి కోసం అని చెప్పి అక్వైర్ చేసుకొని, ఇవి మీరు అసైన్మెంట్ భూములు, ఇవి గవర్నమెంట్ భూములు, మీకు ఎన్నడుకున్నా దీన్ని అమ్ముకోలేవు, దీన్ని అనుభవించలేవు అని చెప్పి భయపెట్టించి 5,800 ఎకరాల భూముల్ని ఇవాళ అతి చౌక ధరకు తీసుకొని ఇవాళ ఐటీ కంపెనీల పేరిట లేదా హార్డ్వేర్ కంపెనీల పేరిట ఇలా దారిదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. నేను స్వయంగా మనం అసెంబ్లీ అడిగినా, మీరు పేదలకు భూములు ఇచ్చే బదులుగా ఎందుకు పేదల భూములు గుంజుకుంటున్నారని చెప్పి అడిగితే, మేము 300 గజాలు ఇచ్చినా 400 గజాలు ఇచ్చినా వాళ్ళ ఇష్టపూర్వకంగానే సంతకాలు పెడుతున్నారు, వాళ్ళ ఇష్టంతో ఈ భూములు తీసుకున్నారని చెప్తున్నారు. చెప్పి ఆయన సిగ్గులేని మాట ఏంటంటే, మేము ఇచ్చిన ఆ 300 గజాలు అమ్ముకుంటే కూడా 80 లక్షల రూపాయలు వస్తాయని చెప్తున్నారు. అంటే 300 గజాలు అమ్మితే 80 లక్షల రూపాయలు వస్తే ఎకరా అమ్ముకుంటే ఎన్ని పైసలు రావాలి? అంటే అసెంబ్లీ వేదిక మీద పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కావచ్చు, ప్రభుత్వ పరిపాలన ఉన్న భూములు కావచ్చు, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అనుభవిస్తూ ఉంటే వాళ్ళకే సంపూర్ణమైన హక్కులు కలిగించాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు 16 ఏళ్ళకో 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో అసైన్ చేయబడ్డ భూములు, ప్రభుత్వ పరంగా అనుభవిస్తున్న భూములు వాళ్ళకు సొంత హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం హక్కులు కల్పించకుండా భయపెట్టించి నువ్వు అమ్ముకోలేవని చెప్పి వాళ్ళ భూములు గుంజుకొని ఈ విధంగా వాళ్ళ పేదల కడుపు కొట్టిండు కేసీఆర్. వాళ్ళందరూ మన బడంగపేట అనే ఒక ఊరు ఉండదు, 70 ఏళ్ళ క్రితం నాటి భూములు వాళ్ళే. ఆనాడు వాళ్ళ కుటుంబాలు 9, ఇవాళ వాళ్ళ కుటుంబాలు 300. ఆ 40 ఎకరాల 16 గుంటల భూమి బడంగపేట దగ్గర 300 కుటుంబాల పైన ఇలా వాళ్ళు సాగు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. దాన్ని గుంజుకున్నారు వాళ్ళు. ఇవాళ మొత్తం తెలంగాణలో ఎక్కడ ఏమో అవసరం ఉన్నా కూడా అసైన్మెంట్ భూములు గుంజుకోవాలి. చెట్లు పెట్టాలన్నా అసైన్మెంట్ భూములు గుంజుకోవాలి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవాలన్నా అసైన్మెంట్ భూములు గుంజుకోవాలి. పేదల భూములు గుంజుకొని ఇవాళ దళిత జాతిని రోడ్ల మీద వేసినటువంటి ఘనత కేసీఆర్ దక్కింది. ఇవాళ ట్రైబల్స్ ఉన్నారు, పోడు వ్యవసాయం ఉన్నారు, ఎన్ని వ్యవసాయ బ్యాంకులు మీరు చూసారు. వాళ్ళు అడవి కొట్టుకొని భూమి సాగు చేసుకొని ఒక బోరేసుకొని ఒక బావి తవ్వుకొని కరెంటు మూటలు పెట్టుకొని సంవత్సరాలుగా భూమిని నమ్ముకొని బతికిన గిరిజనులని ఇవాళ ఈ దండి వచ్చిన తర్వాత ఆ భూములు ఆ పోడు వ్యవసాయ భూములకు రైతు బంధు రాలే, వాళ్ళకు పానీలు లేవు, పాస్ పుస్తకాలు లేవు. వాళ్ళు మొత్తుకున్నారు, ఈ భూములు మావి 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అనుభవిస్తున్నామంటే మొన్న ఎన్నికలు వచ్చినాయని చెప్పి వాటిని మీకు ఇస్తా అని చెప్పి, అది కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే ఎకరంకి పట్టాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు అంతకుముందు హక్కులు ఉంటే, భద్రత ఉంటే, భరోసా ఉంటే ఇవాళ భరోసా లేకుండా పోయింది, భద్రత లేకుండా పోయింది. ఇవాళ అగమ్య గోచరంగా వాళ్ళు ఉన్నారు.